ఈరోజు వచ్చి రేపు ఉదయానికి పెసరట్లు వేస్తున్నాం. వాటర్ స్టైల్లో పెసరట్లు. అందుకనే ఈరోజు నైటు పెసరపప్పు, బియ్యం వీటిని నానబెట్టుకొని నైట్ అంతా ఉంచుకుంటాం. వాటర్ పోసుకొని మునిగిపోయేదాకా వాటర్ పోసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా వాటర్ పోసుకొని నైట్ మొత్తం నానబెట్టుకోవాలి. ఉదయాన్నే వాటిని ఎలా చేయాలో చూడండి, పెడతాం. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మేము పెసరట్లు వేస్తున్నాం వాటర్ స్టైల్లో. ఇలా రాత్రి బియ్యము, పెసరపప్పు నానబోసుకొని ఉంచిన తర్వాత ఉదయాన్నే వీటిని శుభ్రంగా కడుక్కొని ఇలా మిర్చి పట్టుకునే వాళ్ళు మిర్చి పట్టుకోవచ్చు, లేదా రోట్లో వేసి తొక్కునే వాళ్ళు తొక్కుకోవచ్చు. ఇలా మిర్చి పట్టుకున్న తర్వాత హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు పెసరట్లు వేస్తున్నాం. బియ్య పిండి పెసరట్లు కలిపి పెసరట్లు వేస్తున్నాం. ఇది వాటర్ స్టైల్లో ఉండేది ఫ్రెండ్స్. దీంట్లోనే అల్లవాను జీలకర్ర వేసి మిర్చి పట్టిను. ఇప్పుడు పెసరట్లు వేసుకోవాలి. ఎక్కువ అవుతున్నాం అట్ల మీద అట్ల మీద నూనె ఇస్తుంది. నూనె కాదు ఎండ పడుతుంది. వస్తున్నా కానీ పాటలు పెట్టుకుని ఫ్రెండ్స్. ఇగండి పెసరట్లు అనమాట. బియ్య పిండి పెసర కలిపి వేసిన పెసరట్లు. వాటర్లో కూడా ఎలా వేస్తారు, వాటర్ స్టైలు. ఇప్పుడే మా తమ్ముడు అన్నాడు సూపర్ ఉన్నాయి అన్న కేక అన్నాడు. ఇలా ట్రై చేయండి మీరు కూడా, బాగుంటాయి. ఇలాగే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ అవి మాకు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట నక్కండి. అది ఒకటి సిపి అట్ట ఒకటి అటు ఇటు మడుగు పైకి వెనక్కి మడుగు. ఇక ఫ్రెండ్స్ చూడండి ఎంత బాగుంది. వాటర్లో అయితే పలసగా ఉంటే మనం ఇంటికాడ వేసుకున్నాం కాబట్టి కొంచెం మందంగానే ఉన్నాయి. ఇక ఫ్రెండ్స్ కమలాలు ఈ మా తమ్ముడు ఫ్రెండ్ రాత్రి ఫోన్ చేసి, వాడు కాయలు అమ్ముతారు అనమాట. ఆయన ఫోన్ చేసి ఎవరన్నా అబ్బా కాయలు పెడతారా అని చెప్పి
చెబితే వాడు రాత్రి 9 ఆటో వేసుకుని సెంటర్కి వెళ్తే ఆ అబ్బాయి బేరం చేస్తారన్నమాట. కాయలు ఇచ్చింది మా తమ్ముడికి ఇచ్చిన ఆయన. ఆటోలు వేసుకొని అమ్ముతారు ఊరు తిరిగి. అబ్బాయి పిలిచి మా తమ్ముడికి కమలాలు ఇచ్చిండు అనమాట ఫ్రీగా. శ్వాసగాడుగా అందుకని ఫ్రీగా ఇచ్చిండు. చూడండి ఫ్రెండ్స్ ఎంత తాజాగా ఉన్నాయో, బాగున్నాయి కదా. మా పిల్లలు తింటనే ఉన్నారు పొద్దున్నేసి మంచి జలుబులు చేస్తే అన్నాయి అంటలా. కమలా పళ్ళు చూపి ప్లేట్ చూపి ఇంకా ఫ్రెండ్స్ పెసరట్లు ఎట్లా టేస్ట్ చూసి చెప్తుంది మా నాన్న. చెప్పు. ఉప్మా సూపర్గా ఉంది. ఉప్మా ఆడేసిన పెసరట్లేగా రుచిదానం ఉంది. నాకు తిరుపతి లైక్ చేయండి. లైక్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, పొద్దున పెసరట్లు వేసినాం కదా. సాయంత్రం పూట ఈరోజు మేము ఇంట్లో ఉట్టు టమాటాల కర్రీ చేసినాం ఫ్రెండ్స్. ఆ ఉట్టు టమాటాల కర్రీలోకి కోడిగుడ్లు ఉడకబెట్టి ఇలా కూరలు వేసుకొని తింటున్నాం. ఇలా ముందుగా ఉడకబెట్టి కోడిగుడ్లని కూర రెడీ అయిన తర్వాత అందులో వేసుకుంటున్నాం ఫ్రెండ్స్. లైక్ చేయండి ఫ్రెండ్స్, వీడియో షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట నొక్కండి. వీడియోలు అయితే ఈ మధ్య వ్యూస్ కూడా తక్కువ అవుతుంది ఫ్రెండ్స్. ఎందుకో కారణం తెలియట్లేదు, చూడట్లేదు జనాలు సరిగా. వీడియోని జనాల్లోకి ఎక్కువ మంది చూడాలంటే చూసిన వాళ్ళు లైకులు ఎక్కువ కొడితేనే వీడియో జనాల్లోకి వెళ్ళిద్దంట ఫ్రెండ్స్. చూసిన వాళ్ళు తప్పనిసరిగా ఒక లైక్ కొట్టండి. నా వీడియోని ఇంకా ఎక్కువగా యూస్ వెళ్ళేటట్టు చూడండి ఫ్రెండ్స్. తప్పనిసరిగా ఒక లైక్ కొట్టండి. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. వీడు మా అబ్బాయి, మా పెద్ద అబ్బాయ, వీడు చిన్న అబ్బాయ, మా నాన్న, అమ్మాయి మా తమ్ముడు వైపు. చీకటిగా సరిగా కనబట్ల హాయ్ చెబుతున్నారు. ఇంకా మా అమ్మాయి నైనిక హాయ్. మా పిల్లగాళ్ళు ఒకళ్ళు మించిన వాళ్ళు ఒకడు చెబుతున్నాను ఒకడు అలా చెబుతూనే ఉంటున్నారు. వీడియో చూపిపోయినా చెబుతున్నారు. ఒక గుడ్డు మంచిగా రాలేదు ఫ్రెండ్స్, సగానికి ఇరిగిపోయి సరిగా రాలేదు, అందువల్ల అట్టుంది. ఇక చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో. టమాటాల కూర కూడా సూపర్ ఉండిద్ది ఫ్రెండ్స్. మీరు కూడా ఎప్పుడైనా కావాలంటే వండుకోండి. టమాటాలు ఉల్లిగడ్డలు మరినేసి
ట్రై చేయండి, బాగుండిద్ది. ఆ కోడిగుడ్లకి కారంగా పట్టాలని అలా మా అమ్మ కూరలోనే తిప్పుతుంది అలా. అప్పుడు ఆ కారం అనేది గుడ్డుకి బట్టి ఇంకా బాగుండిద్ది. లైక్ చేయండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేయండి. ఈసారి నెక్స్ట్ వీడియో కోడిగుడ్డు టమాటా కర్రీ చేస్తా, ఎలా చేయాలో చూడండి ఫ్రెండ్స్. బాయ్.